సో మీరు చెప్పండి, ఇప్పుడు సినిమాలోకి వెళ్తాను అంటే సో మీరేమి ఎట్లా ఎంకరేజ్ చేశారు చెప్పండి. సినిమాలకు సినిమా ఛాన్స్ వచ్చినాయి. ఇది సేవలు చేస్తుంది కదా, చారిటీ పెట్టి సేవలు చేయడం వలన కొన్ని యాడ్ ఫిల్మ్లు వచ్చినాయి. యాడ్ ఫిల్మ్ చేస్తానే చేసింది. తర్వాత సినిమాలు కూడా వచ్చినాయి, చేయమన్నాము. మేము ఆమె దానికి ఎప్పుడు వ్యతిరేకం కాదండి. ఆమె ఇష్టమే మా ఇష్టంగా. ఎందుకంటే కష్టపడి ఇంత పేరు తెచ్చుకున్నది ఆమె. నీకు ఇష్టం పడ్డా, నీకు ఇష్టమై నువ్వు ఏది చేయాలనుకుంటావు అది చేయాలి అని మేమందరం కూడా ఆమెకి ఎంకరేజ్, ఇంట్లో ఫ్యామిలీ మొత్తం వదినేలు అన్నయ్యలు అందరూ కూడా ఎంకరేజ్ చేస్తారు. నీ ఇష్టమే మా ఇష్టం. ఆమె కూడా చెప్పింది, ఒకటి నువ్వేమన్నా చెయ్యి, మాకు చెడ్డ పేరు తేకు అంటే ఆమె ఆలోచన. నేను తేవద్దు, నేను వాళ్ళకి మంచి పేరు తేవాలి అని దాని మీద నేను వచ్చిన అదే చేస్తా. అదే అట్లనే మేము కూడా వదిలేస్తాం. మా అమ్మాయి ఎక్కడికి పోయినా మంచి తిరిగి వస్తుంది, ఆమె గుండె ధైర్యం ఉన్నది, అన్నీ ఉన్నాయి అని మేము వదిలేస్తాం. సో నేను చాలాసార్లు విన్నా, బయోగ్రఫీ కూడా చదివాను. సో బాగా కష్టపడ్డాం మేము, మా ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి పైకి వచ్చాం. మీరు కూడా ఏదో శారీ బిజినెస్ అది చేసేవారని బయోగ్రఫీలో చదివాను. దాని గురించి చెప్పండి. ఇక మాకైతే జాబ్ లేదు కదా, వ్యవసాయము, వ్యవసాయం మీద ఈ పిల్లలు ముగ్గురు పిల్లలు వీళ్ళందరినీ మంచిగా చదివిపియాలని మా కోరిక. ఇంగ్లీష్ మీడియం వేసాం అందరినీ, ఏది లేకున్నా మంచి చదువులు అయితే ఉండాలని అనుకున్నాం. ఇంగ్లీష్ మీడియం చదివియాలనుకున్నాం, దాంట్లో వేసినాం కాబట్టి మేము కష్టపడ్డాం. మాతోటట్టుగా మా పిల్లలు కూడా కష్టపడ్డారు, కష్టపడి చదువుకున్నారు. మేము ఏది చేసినా మాకు సాయంగా వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మంచి చదువులు అయినాయి, ఎవరికి వాళ్ళు బతుకుతుండ్రు. మా అమ్మాయి కానీ మా పిల్లలు కానీ ఎవరెవరికి ఆధారపడరు. ఇప్పుడు మాకు ఎలాంటి రిస్క్ లేకుండా మాకు మేము బతుకుతున్నాం. మేము ఇంకా అందరి దగ్గరికి వస్తాం, ముగ్గురు దగ్గర తిరుగుతాం. ఈ పెద్ద ఇల్లు కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉంటాం. అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుంది. అలా ఓకే. అదండి. మీరు చిన్నప్పుడు బాగా కష్టపడ్డారు, చదివించడానికి కూడా కొన్ని అంటే కొన్ని వదిలేసారు, సాక్రిఫైస్ చేశారు. సాక్రిఫైస్ అంటే ఇక కొన్ని ఉంటాయండి, ఇక మనం తప్పదు. అంటే మాకేమో భూములు జాగాలు అమ్ముకోలేదు, కష్టం ఒకటి చేసి చెరొక కష్టం చేసి పిల్లలు చదివించుకున్నాం. పిల్లలు కూడా మాతోటట్టుగా ఇప్పుడు పెద్ద అబ్బాయి ఉన్నాడు, ఆయనకు జాబ్ వచ్చింది తొందరగా. వాళ్ళిద్దరు చదువులు కాకముందు ఆయనకు వచ్చింది. ఆయన మాకు తోడుగా ఉన్నాడు. ఆయన తమ్ముడికి కానీ చెల్లెకి కానీ ఆయన కూడా చూసుకున్నాడు. ఆమె చదువుకున్నాక ఆమె బయటకు వచ్చినాక ఇక ఆమెకు మేమేం పెట్టలేదు, అంతసేపు చూసుకున్నాడు. పెద్ద అబ్బాయి అందరిని చూసుకున్నాడు, తమ్ముడిని చూసుకున్నాడు, అందరిని చూసుకున్నాడు. లేదు లేదు ఇక్కడే ఉంటాడు, ఆయన డాక్టర్. అందరు హైదరాబాద్లో ఉంటారు ముగ్గురు కూడా. సో చిన్నప్పుడు ఎలా ఉండేది సోనియా? ఇంత డేరింగ్ ఉండేదా? ఏది ఉన్నా కూడా ఎప్పుడు డేరేనా అండి. ఏంటంటే అబ్బాయిలలో పెరిగింది, ఇద్దరు అబ్బాయిలు, ఆమె చిన్నది. ఆమె కూడా అబ్బాయి లాగానే మస్తు డేర్గానే ఉండేది. దేనికి భయపడేది కాదు, ఉన్నది ఉన్నట్టు మొహం మీదే మాట్లాడేస్తుంది. ఇంకా ఆమె అంతే డేరే. మాకు భయం ఏం లేదు, ఆమె ఎక్కడికి పోయినా ఆమె తిరిగి వస్తుంది అనే అంటే మాకు ధైర్యం. మీరు ఎప్పుడైనా కొట్టారా, గొడవలు పెద్ద పెరిగినాక ఒక్క రోజు కూడా ఆమె చేయలేదండి. చిన్నప్పుడు అంటే ఇంకేదో పిల్లగాళ్ళు మాకు చేస్తే అట్లా ఏదో చేస్తాం కానీ అసలు నేను అనుకుంటా ఏంటంటే ఆ క్యారెక్టర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇంటి మీద గొడవలు బాగా వచ్చాయని. లేదండి, అట్లాంటివి లేదు. మా పిల్లలు ఇంటి పక్కల జోలికి కూడా పోకపోయేది. నేను ఒక సిస్టమేటిక్గా పెంచిన, నా చేతుల్లో ఉన్నంత మటుకు పిల్లల్ని. ఎట్లా అంటే వాళ్ళు స్కూల్కి పోయి వచ్చిందంటే బయటికి వెళ్ళనియకపోయేది. వచ్చిండ్రా, స్నానం చేసిండ్రా, రూమ్లో కూర్చున్నారా, చదువుకున్నారా, అంతే. ఇంకా ఆ తర్వాత 10th క్లాస్లో 10th 9th అయిపోయినాక అందరు హాస్టల్కే పోయిండ్రు. నా చేతుల్లో ఉన్నంత మటుకు నేను వాళ్ళను నా ఇంటి వల్లనే ఉంచుకున్నా. ఎలా వచ్చింది ఏమండి? ఇప్పుడు ఏదైనా కూడా ధైర్యంగా మాట్లాడడం, ముఖం మీద చెప్పడం, ఒక ఛాయ వస్తుంది కదా ఒకళ్ళ నుంచి. మా పిల్లలందరూ అంతేనండి, ముగ్గురు అంతే. ముగ్గురు అంతే, ఏది దాసుకోరు. ఆడక్కడ ఎవరైనా సరే, అది ఎంత పెద్ద ఇదైనా సరే ఉన్నది ఉన్నట్టు చూసినట్టే మాట్లాడతారు. వాళ్ళ మనస్తత్వమే అట్లా. మేమిద్దరం కూడా అంతే. అబద్ధాలు అంటే ఇక మాకు మేము గొప్ప చెప్పుకోవద్దు కానీ మేమిద్దరం కూడా అంతే. ఇంకా ఆయన కొద్దిగా చూడనట్టు ఆయన ఉంటాడు కానీ మేము అందరం అంతే. మేము నలుగురం కూడా ముఖసూటిగానే మాట్లాడతాం. మీరు షూటింగ్ జరిగేటప్పుడు వెళ్ళే వల్ల? నేను వెళ్తానండి. ఆయన వెళ్ళిండు 2 జాగాల్లాగా, నేనే వెళ్తా. నేను ఎప్పుడు ఆమె యాడ్ చేసిన, షూట్ చేసిన దేనికైనా నేనే. షూటింగ్ టైంలలో వాళ్ళ అమ్మనే వెళ్తుంది. నేను ఎప్పుడైనా డబ్బింగ్ అప్పుడు అన్నపూర్ణ స్టూడియో అక్కడక్కడ అంతే మాటలు. ఆర్జీవి గారి షూటింగ్కి వెళ్ళారా? లేదండి, నేను వెళ్ళిన, ఆయన ఇప్పుడు అమ్మాయి నేను ఎక్కువ ఉంటాను. అమ్మనే ఎక్కువ. బిగ్ బాస్ హౌస్లో చూస్తే సోనియాకి ఎవరు పోటీ అని మీరు అనుకుంటున్నారు?
ఎవరు పోటీ అని నేనైతే అంటే పోటీ ఎవరో నాకు తెలియదు. నా బిడ్డ అయితే ఆడుతుంది, గెలుస్తుందని నాకు నమ్మకం ఉంది. అంటే విన్నర్ అవుతుందనే నాకు నమ్మకం ఉంది. ఇంకా చూడాలి ఇక దేవుడి దయ, జనాలు ఆదుకున్నట్టు ఆమె ఆడినట్టు అది అంత నిర్ణయించున్నారు. సోనియాని పక్కన పెడితే ఇప్పుడు ప్రెసెంట్ హౌస్ లో మీకు ఎవరు బాగా నచ్చుతుంది మీరు? మాకు అంటే దాంట్లో హౌస్లో నచ్చటోళ్ళ అందరు ఆడుతాండ్రు బాగానే. మనము ఒక్కరు నచ్చడం అంటే అట్లా ఇట్లా చెప్పగలుగుతాను నేను. ఆట అయితే నిఖిల్ ఆడుతుండండి. నిఖిల్ పృథ్వీ కూడా బాగానే ఆడతాడు. అంటే వీళ్ళ దగ్గర నాకేమనిపిస్తుంది అంటే నిఖిల్ దగ్గరనైతే మంచితనమే ఎక్కువ కనబడుతుంది. అందరూ ఒక చెల్లెల్లాగా, అరే అమ్మ నీకు కష్టం వచ్చిందా, నీకు దెబ్బ తగిలిందా అని అందరిని ఆదుకునే వ్యక్తిలాగా, ఒక పెద్దన్న అంటే మా అన్న బిడ్డ పెద్దోడు అని పెట్టింది కదా, ఆ హౌస్లో పెద్దోడు లాగానే ఉన్నాడు. అట్లా అనైతే నాకు అనిపిస్తుంది. అట్లా సోనియా ఏడ్చినప్పుడు కానీ లోపల 2-3 సార్లు ఎమోషనల్ అయింది. అవును, ఫ్యామిలీని తలుచుకుని కూడా ఎమోషనల్ అయింది. అప్పుడు కూడా నిఖిల్ చేసిండు, పృథ్వీ చేసిండు, ఇంకొక అబ్బాయి సిద్దిపేట అబ్బాయి వెయిట్ చేసిండు. పర్వాలేదు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీరు కూడా బాధపడుతుంటారు? మాకు బాధ అనిపించినప్పుడు అరే అన్నయ్యలు వదిలిపెట్టిపోయినా వాళ్ళు ఒక అన్నయ్యలాగా ఉన్నారు తోడు నా బిడ్డకు అని అనుకున్నా. ఆడవాళ్ళ శత్రువులు అన్నట్టు అమ్మాయిలకు మరి వాళ్ళు బయట అమ్మాయిలను ఏమన్నా అవన్నీ నేను అనొద్దు, కానీ వాళ్ళు ఎట్లనో తెలియదు. కానీ ఈమె గురించి పక్కకు పోయి ఇక్కడ బాగుంటుంది, అందరినీ దగ్గర తీసుకుంటుంది ఈమె. వాళ్ళు ఏడుస్తుంటే తినిపిస్తుంది, వాళ్ళు బాధపడుతుంటే నేను చెప్పొచ్చో లేదో కానీ ఇంకో ఆ అమ్మాయి లేదా ఇంకో సీత కదా ఇంకొక అమ్మాయి, ఇంకా చిన్న అమ్మాయి దాన్ని అయితే ఒక చెల్లెలాగా చూస్తుంది. ఆ అమ్మాయి పేరేంటి డాన్సర్ అన్నారు, నైనిక. ఆ పిల్లనైతే డాన్స్ ఆమెను దగ్గర తీసుకుంటుంది. అట్లా కాదు ఇట్లా కాదని బాధపడ ఆమె బాధలు ఈమె షేర్ చేసుకుంటుంది. అయినా కానీ పక్కకు పోయి ఆమె మస్తు చాలు, ఆమె ఇట్లా అవుతుంది, ఆమె అట్లా అవుతుంది, మిమ్మల్ని అందరిని ఓడించి ఆమె లీడర్ అదేమంటారు చీఫ్ అవుతుంది ఆమె, అది ముచ్చట పెట్టుకుంటుంది. ఇంకొక అమ్మాయి పోయి నాకు ఇట్లా అట్లా అన్ని ఇట్లా యాక్షన్ చేసి చూపెడతా చూడండి. ఆ అమ్మాయి పేరేంటి, అబ్బా ఆ అమ్మాయి అయితే అసలు ఇదైతే లేదండి. నా కూతురుని అంటారు కానీ అసలు మా అమ్మాయి మాట గట్టిగా వస్తుంది, ఆమె మాట చిన్నగా వస్తుంది నైస్గా. కానీ అక్కడ మీకే అర్థమవుతుంది అక్కడ ఎట్లుంది ఇక్కడ ఎట్లున్నదని మీకు అర్థమవుతుంది. తట్టుకోవట్లే. ఇప్పుడు ఆటలో ఓడిపోతే ఒక టైంలో ఓడిపోతారు, గేమ్లో ఒకరు విన్ అవుతారు కదా. వాళ్ళ టీం నిన్న దాంట్లో ఓడిపోయారు. ఓడిపోయినాక ఆమె జీర్ణించుకోలేకపోతుంది. మొన్ననే కాదు ఎప్పుడైనా అంతే. గెలిచిన ఆమె ఆవేశం వేరేముంటుంది, గెలిస్తే ఆనందం బాగానే ఉంటుంది, గెలవకపోతే ఓడిపోతే అట్లే అయిపోతుంది.